హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్ ఈరోజు మన NS200 కి సెకండ్ మోడిఫికేషన్ అనమాట. మొన్న వచ్చేసి పోయిన వీడియోలో వైజర్ అయితే పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం అయితే DLRs అయితే పెడదాం. సో ఇవి వచ్చేసి మనకి ఇవి ఉన్నాయి కదా, ఈ DLRs లో అయితే మనం అయితే ఫిక్స్ చేయాలన్నమాట. సో వీడియో చూసే ముందు అందరూ కూడా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ దాకా అయితే చూసేయండి, అప్పుడే మీకు కరెక్ట్గా అయితే అర్థమవుతుంది. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే వీడియో షేర్ చేసుకోండి. మీ NS200 లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మీరు NS200 లవర్ అయితే పక్కా కింద NS200 అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్ వచ్చేసి, సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి లోపల ఈ వైర్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఆల్రెడీ నేనైతే తీసేసాను అనమాట. సో లోపల ఆల్రెడీ మనకి వైట్ లైట్ అయితే ఇస్తాడు కదా, వైట్ లైట్ అయితే మేము తీసేసాం. సో మనం అయితే ఇప్పుడు దీన్ని అయితే బయటకు లాగేసి మనం జస్ట్ ఈ DLR ఉంది కదా లైట్, ఇది వచ్చేసి మనకైతే ఒక 40 రూపీస్ అయితే పడుతుంది. సో చాలా తక్కువ రేటు. ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో మనం జస్ట్ దీంట్లో ఇలాగా ఫిక్స్ చేసేయడమే అనమాట. చూసారు కదా, ఇలాగ అనగానే చాలా సింపుల్. అలా పెట్టగానే అలా లోపలికి వెళ్ళిపోద్ది. సో మీరు గట్టిగా ఏం ప్రెస్ చేయగలలేదు, లైట్గా అలాగా ప్రెస్ చేసి చాలు. సో చేసిన తర్వాత మనం ఎలాగైతే తీసామో మళ్ళీ అలాగే లోపల పెట్టేయాలన్నమాట. సో ఎలా అయితే తీసామో మళ్ళీ అలా లోపల పెట్టండి. సో ఇప్పుడు అటు సైడ్ దానికైతే పెడదాం. ఓకే, దీన్ని కూడా బయటికి తీద్దాం. సో చూడండి జాగ్రత్తగా, ఇవి ఉన్నాయి కదా ఈ టెర్మినల్స్ వచ్చేసి లోపల చూసారు కదా, మీకు కనబడుతుందో లేదా, లోపల టెర్మినల్స్ ఉంటాయి. జస్ట్ దాంట్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి, అంతే అయిపోయింది. జస్ట్ సింపుల్గా అలా ప్రెస్ చేయండి, లోపల పెట్టి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలా పెట్టుకున్నాము, ఎలా తీసాము అలా పెట్టేసుకోండి. ఓకే, అలా పెట్టేసుకున్న తర్వాత అయితే మన ఫైనల్ లుక్ వచ్చేసి చూద్దాం. సో మనకి ఎండలో సరిగ్గా కనిపించట్లేదు, చూసారు కదా. సో రెడ్ కలర్లో అయితే వెలిగింది. ఇటు సైడ్ది సరిగ్గా పడలేనట్టుంది, సో వెలగలేదు. సో చూసారు కదా లైట్ అయితే అలాగా వెలుగుతుందా. సో ఇది కొంచెం లూజ్ ఉన్నట్టుంది, సో అందుకే వెలగట్లేదు. ఇప్పుడు చూడండి, చూసారా రెడ్ కలర్ అయితే వెలుగుతుంది కదా. సో జస్ట్ మనం మళ్ళీ, సో ఇదైతే కొంచెం లూజ్ ఉంది మనకి. ఓకే, సో చూసారు కదా. సో DLRs అయితే మనకి రెడ్ కలర్ అయితే ఎలా వెలుగుతాయి. కొంతమంది రెడ్ బ్లూ కూడా పెట్టుకుంటారు. సో 80 రూపీస్లో సింపుల్గా ఈ మోడిఫికేషన్ అయితే చాలా లుక్ అయితే వస్తుంది అనమాట NS200కి. సో ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. మనమే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఎలా చూపించాం అలాగే చేసేసుకోండి. కాకపోతే కొంచెం ఆ వైర్స్ అయితే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే దిగిపోయి అంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం అనమాట. సో ఇదనమాట మన NS200 DLR వీడియో. సో ఎవరెవరికైతే నచ్చిందో అందరూ కూడా లైక్ అయితే వేసండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.